ఇచ్చారు. అయితే ఫస్ట్ ఇప్పుడు ఇష్యూ ఏంటంటే గులకరాయి ఇష్యూనే తీసుకుందాం మనం. ఒకప్పుడేమో కోడికత్తితో స్టార్ట్ చేశారు, ఇప్పుడు గులకరాయి అంటున్నారు. అప్పుడు ఓట్లు సంపాదించడానికి అదే కారణం సానుభూతి అనే ఇష్యూ ఒకటైతే, అంటే గులకరాయి వేసింది ఆయనే సొంతగా వేసుకున్నారని ఒక వర్షన్ అయితే, అనవసరంగా బోండావుమని ఇరికిస్తున్నారు అనే వర్షంలో టీడీపీ నిన్నటి నుంచి వరుసగా అది వాగ్ధాటి అనలేము, ఇక పెద్ద ప్రవాహంలాగే గట్టిగా మాట్లాడుతున్న సిచ్యువేషనే కనిపిస్తుంది. సో ఏమంటారు మీరు? ఎవరైతే సింపతితో గెలుస్తామని అన్నారో చంద్రబాబు నాయుడు గారు కూడా కసా పొడిపించుకోమనండి, సింపతి వచ్చేసిదిగా. అసలు సింపతితో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో ఎవరు గెలవాల, అది కంప్లీట్ రాంగ్. ప్రీవియస్లీ తీసుకుందాం, రామారావు గారి మీద వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎలక్షన్లో గెలిచాడు. మరి సింపతితో ఆ రోజు గెలవాల్సింది లక్ష్మీపార్వతి గారు గెలవాలి కదా. మరి నెక్స్ట్ ఎలక్షన్లో చంద్రబాబు ఎట్ట గెలిచాడు. రెండు రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది ఇప్పుడు 2009లో. నెక్స్ట్ జరిగిన ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. మరి 14లో గెలిస్తే మీరు అన్నట్టు సింపతితో గెలిచామనవచ్చు. 10 ఏళ్ల తర్వాత సింపతి పనిచేయదుగా. వర్కౌట్ కాదు. ఇప్పుడు ఎవరో ఏదో జయించేసుకుంటే అయిపోయింది అనుకుంటే ఈ రోజున్న జనాలు చాలా తెలియగలవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు కోడి కత్తి అని చాలా చిన్నగా చెప్తున్నారు కదా, అదే కోడి కత్తితో ఎవరినన్నా పొడిపించుకోమనండి ఏమైందో. ఏదైతే కోడి పందాలకు ఉపయోగించేటటువంటి ఆ పదునైన కత్తి ఎవరికన్నా తగిలితే ఇమీడియట్గా స్పాట్లో చనిపోతారు. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ చేశారు. చేసినటువంటిది ఉన్నప్పుడు ప్రభుత్వం ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా. మరి ఎందుకు తేల్చలా? ఇప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, ఎన్ఐఏ దర్యాప్తులో ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళందరూ పొత్తులో ఉన్నారు కదా, ఎన్ఐఏ తేల్చమన్నారు. ఎందుకు తేల్చలేదు ఇప్పుడు వరకు? రెండోది, ఆ వ్యక్తికి బెయిల్ రావాలని, ఆ వ్యక్తి దళితుడని, ఆ వ్యక్తి వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసి వస్తాడు, వాళ్ళ కుటుంబం అంతా చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలుపుతా ఉంటారు. అంటే ఒక అపోజిషన్ లీడర్గా ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి కొడుకు మీద ఏదైతే హత్యాయత్నం జరిగితే ఆ వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని సపోర్ట్ చేస్తుంటే మరి దీని వెనకాల ఎవరున్నారంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు గులకరాయి అంటున్నారు. అది గులకరాయి కాదు, స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నారనే వార్తలు కూడా. జైభీం భారత్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా అన్నాడు. బట్ చంద్రబాబు నాయుడు గారిని మొన్న 4 days బ్యాక్ వెళ్ళి అదే అంబాజీపేట పి గన్నవరం కాన్స్టిట్యూన్సీలో కలిసి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతున్నామని చెప్పి వాళ్ళ కుటుంబం అంతా చెప్పొచ్చింది. అంటే దీని వెనకాల ఎవరున్నారని అన్నారు అని చెప్పాలి. నిన్నప్పుడు గులకరాయి అన్నారు. అసలు ఇంకా సంతోషించాల్సిన అవసరం ఏంటి తెలుసా? అసలు అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కాదు, అటాకే జరగలేదు, ఆయన ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనిషిని పెట్టారని చెప్పినా చెబుతారు పొద్దున. అసలు ఒకటి ఏం చెప్పాలి, ఒక బాధ్యత వెల్లంపల్లి గారి పాత్ర ఉంది అక్కడ, కేసినేని నాని ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఆయన పాత్ర దీనిలో అసలు వాళ్ళే. అంటే ఎవరన్నా కన్నుపోయేటట్టు పడిపించుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా ఏమైంది వెల్లంపల్లి గారికి. వాస్తవం చూస్తే మీరు చూస్తుంటారా విజువల్స్ కూడా? విజువల్స్ లో వచ్చింది. అంటే ఇప్పుడు ఎవరన్నా చేయించుకుంటారా అట్లా? మరి చంద్రబాబు నాయుడు చేయించుకోమనండి. మరి ఎంతమందితో పొత్తులు గిత్తులు ఎందుకు? డైరెక్ట్గా వాళ్ళ కొడుకునో వీళ్ళని ఇద్దరిని కసకస పొడిపించుకోనో, లేదంటే కసకస రాళ్ళు వేయించుకోనో, గాయమయ్యి ఇట్లా ఒక కన్నుకి కట్టి కొట్టుకొని తిరగమనండి. అది మాట్లాడటానికి అర్థం అని ఉండాలి కదా. ఇప్పుడు అది గులకరాయి కాదు, ఏదైతే మన ఫుట్పాత్ల మీద వేసే టైల్స్కి సంబంధించినటువంటి రాయి అని అంటున్నారు. అది ఇంకా పూర్తి వివరాలు రాలా, పూర్తి వివరాలు రాలా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు దీని వెనకాల లేరు అని అనుకున్నప్పుడు వాళ్ళ నుంచి ఏం స్టేట్మెంట్ రావాలి? సరే, ఇది ఎవరున్నా తెలుగుదేశం కార్యకర్త ఉన్నాడా, లేదంటే వైసీపీ కార్యకర్త ఉన్నాడా, లేదా జనసేన కార్యకర్త ఉన్నాడా, లేదంటే ఎవడన్నా చేశాడా, ఇది ఎందుకు కుట్రకోణం తేల్చండి, మమ్మల్ని దయచేసి ఇన్వాల్వ్ చేయొద్దు, ఎవడన్నా వాడిని అరెస్ట్ చేయండి. ఒకవేళ మా పార్టీ నాయకుడున్నా వాడిని తీసుకెళ్ళి బొక్కలో వేసి 4 తన్ని వాడిని అరెస్ట్ చేయండి, మా మీద ఆపాదించొద్దని చెప్పాలి కదా. వాళ్ళ మీడియా వాళ్ళ వర్షన్ ఏంటి? చంద్రబాబు నాయుడు ముందు ఖండించాడు, ఎప్పుడు మోడీ గారు ఖండించిన తర్వాత. నెక్స్ట్ ఇమీడియట్గా మళ్ళీ చంద్రబాబు నాయుడు నిజ స్వరూపాన్ని బయట పెట్టాడు. పెట్టి ఇది చేయించుకున్నారని కూసేపు అన్నాడు. తర్వాత ఏమన్నారు వాళ్ళ మీడియాలో? 350 రూపాయల క్వార్టర్ బాటిల్ కోసం చేశాడంట అన్నారు. నిన్న బోండావమ్మ అజ్ఞాతంలోకి వెళ్ళి అజ్ఞాతం నుంచి ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇస్తూ అన్నా క్యాంటీన్ తీసేశారని దాడి చేశాడంట అన్నారు. ఎవరు చెప్పాడు ఇవన్నీ మీకు? పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఇచ్చిన సమాచారం పోలీసులకు తెలిసిద్దా, మీకు తెలిసిద్దా? అంటే ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలతో బతికేస్తున్నారు, పబ్బం గడుపుతున్నారని. అన్నా క్యాంటీన్ తీసేశారని చెప్పినప్పుడు వీళ్ళు మైనర్ అంటున్నారు. పక్క అది చేసినటువంటి సతీష్ అనే అతను మైనర్ అంటే అంత 16-17 ఏళ్ళు ఉంటాయి. అన్నా క్యాంటీన్ ఎప్పుడు 2009 5 ఏళ్ల క్రితం స్టోరీ. అప్పటికి అతను ఏజ్ అంత 11 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుంది. అప్పుడు ఆడు అన్నం తినకుండా అప్పటి నుంచి 5 ఏళ్ళ పాటు అన్నా క్యాంటీన్ లేకపోతే ఆడు అన్నం తినలేక ఈ 5 ఏళ్ళు కుట్ర వేసుకొని రాయి తీసుకొని ఇసిరేస్తాడా? అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళ మనుషులు ఉన్నారు అని తెలిసినాక ఈ కుట్ర కోణంలో వీళ్ళ పాత్ర కూడా ఉంది, బయటకు వస్తుంది అనేటటువంటి తరుణంలో క్లియర్గా వాళ్ళు దొరికిపోయి ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. అంటే దొరికిపోయారు కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్లు అన్ని తెర మీదకి వస్తున్నాయి. మరి కాకపోతే ఏం చెప్పండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యను కూడా మనం గమనించాలి. చాలా ఆవేశంతో ఆయన అన్న డైలాగ్ ఏంటి అంటే, ఖచ్చితంగా
అటాక్ చేశారు. అసలు సామాన్య ప్రజలు ఎలా రివర్స్ అటాక్ చేస్తున్నారు, ఎక్కడ ఉంది ఇంకా వాళ్ళనే పట్టుకోలేకపోయారు, ఇంకేం చేస్తారు వీళ్ళు? ఇప్పుడు పోలీసులు ఇమీడియట్ గా ఒక రోజులోనో లేదంటే ఒక గంటలోనో పట్టుకొని వస్తే ఇదిగో అసలు ఈ గంటలో మీరు ఎట్లా ఎంక్వైరీ చేశారని అడుగుతారు కదా. ఇది జరిగింది ఒక ముఖ్యమంత్రి మీద. సో లోతైన దర్యాప్తు జరగాలి. ఇది కుట్ర కోణం ఉందా లేదంటే ఇంకెవరన్నా చేయించారా, అసలు ఎందుకు చేశారు, ఎవరు చేశారు, దీని వెనకాల ఒకళ్ళు ఉన్నారా 10 మంది ఉన్నారా, ఏదైనా డబ్బులు తీసుకొని చేశారా, అసలు వీళ్ళ టార్గెట్ ఏంటి, మోటివ్ ఏంటి అనేది పూర్తి స్థాయిలో విచారం జరగాలి. జరగకుండా ఇమీడియట్గా వచ్చేయాలంటే అదే 4 రోజులు 2 నెలలు కాలేదు కదా, 3 రోజులు అయింది జరిగి ఇన్సిడెంట్, 4వ రోజు. సో తేలుస్తారు, పోలీసులు ఆల్రెడీ పట్టుకున్నారు, విచారం జరుగుతుంది. పోలీసులనే అంశం వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకో టాపిక్ కూడా మనం యాడ్ చేసుకుందాం. పోలీస్ వ్యవస్థ గురించి కూడా రకరకాలుగా మాట్లాడే పరిస్థితులు. ఇప్పుడు ప్రచారాల్లో పోలీసుల పాత్ర కీలకమే, అది తెలుసు. ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళ పాత్ర చాలా కీలకం. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించాలన్న ఉద్దేశం అది, లేకపోతే ఏంటి పోలీసుల గురించి చేసే వ్యాఖ్యల గురించి మీ సమాధానం? ఇప్పుడు పోలీసులు ఎవరు ప్రభుత్వంలో భాగమా లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకమా? అసలు వీళ్ళు మాట్లాడే వాళ్ళకి కనీసం ఐడియా ఉండాలి కదా. పోలీసులు ప్రభుత్వం కోసం పనిచేస్తారా లేదంటే అపోజిషన్ లీడర్ల కోసం పనిచేస్తారా? ప్రభుత్వంలో వన్ ఆఫ్ ద పార్ట్. ప్రభుత్వం చెప్పినట్టే పోలీసులు వ్యవహరించాలి కదా. బట్ ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది పోలీస్ వ్యవస్థ కూడా. సో వాళ్ళని సస్పెండ్ చేయాలన్నా ఇంకోటి ట్రాన్స్ఫర్ చేయాలన్నా అది అధికారం ఇప్పుడు ఈరోజు ప్రభుత్వానికి ఉండదు. అంటే ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంటుంది. సో అది విచారం జరుగుతుంది కదా. జరిగిన తర్వాత ఎవరున్నారనేది తేలిచ్చినాక మాట్లాడదాం అంటున్నా. మేము చంద్రబాబు నాయుడే ఇది కుట్ర చేసి చేయించాడని కూడా మేము కాదు కదా. ఇప్పుడు ఎవరో పార్టీ వాళ్ళు ఒకళ్ళిద్దరు ఆరోపించి ఉండొచ్చు. లోతైనటువంటి విచారం జరగనిండి. జరగకుండా ముందే మీరు గుమ్మడికాయలు దొంగ ఎవడు, రాయేసినాడు ఎవడంటే మేమే అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకుంటా ఉంటే దానికి అర్థం ఏంటి? అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాలి బోండావమ్మా? వాళ్ళ కొడుకులు ఫోన్లు స్విచ్ ఆఫ్లు ఎందుకు చేసుకుని బయట ఎక్కడికో ఉండాలి అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎందుకు వెళ్ళాలంటున్నా నేను. మీ దగ్గర లేకపోతే ధైర్యంగా ఎదుర్కోండి. పారిపోయేవాడు అని అర్థం కదా. మీరు 16 నెలలకి జైలుకి జగన్మోహన్ రెడ్డి గారు పంపితే ఆడన్న పారిపోయాడా? ఇదే లోకేష్ ఢిల్లీ వెళ్ళి పారిపోయి వచ్చాడు. ఛానల్ నా మీద కూడా అరెస్ట్ చేస్తారు. పాయింట్ ఏంటి, గులకరాయికి ఇంత సీన్ చేయాల్సిన అవసరం ఏంది? తగిలింది గులకరాయే కదా అనే కామెంట్స్ కి. సరే అదే గులకరాయితో కొట్టించుకోండి వాళ్ళు కూడా. అదే గులకరాయితో కొట్టించుకోండి. గులకరాయి చిన్నదే కదా, అది పెద్ద చిన్న గాయమే కదా మీకు. అది చిన్నదే కదా, గులకరాయితో మీరు కూడా దండించుకోండి. అయ్యా గులకరాయి చిన్నదే కదా అని కొట్టించుకోమనండి. కనీసం మానవత్వంతో మాట్లాడాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా, వాళ్ళ దత్తపుత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్కి మానవత్వం కాదు కదా. మనం అడవిలో ఉండేటటువంటి క్రూరమైన జంతువుల కంటే ఇంకా హీనంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి భాష రాదు, వాళ్ళు ఆ క్రూరమైన జంతువులు ఎలా ఉంటాయో అటువంటి స్వభావం కంటే వీళ్ళ స్వభావం ఇంకా డేంజరస్ స్వభావం ఉంది. అట్లాంటి రాజకీయాలు నడుస్తున్నాయి ఈరోజు. పాయింట్ ఏంటంటే ఒక ముఖ్యమంత్రి మీద ఇలా అటాక్ జరిగింది, ప్రజాస్వామ్యానికి అది కరెక్ట్ కాదు అనే మాట వాళ్ళ వైపు నుంచి అసలు ఒక్కళ్ళ దగ్గర నుంచి వచ్చిందా? అండ్ వచ్చినా కేవలం అది ట్విట్టర్లో ట్వీట్కి మాత్రమే పరిమితమైందని చెప్పారు. ప్రధానమంత్రి మోడీ గారి నుంచి మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కేటీఆర్, హరీష్ రావు దగ్గర నుంచి బట్టి విక్రమార్క దాకా, అవతల స్టాలిన్ గారి దగ్గర నుంచి అవతల మమతా బెనర్జీ దాకా అందరూ దీన్ని ఖండించారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి దాడి, అది కరెక్ట్ కాదు. దాన్ని ఖండించి మీరు కూడా ప్రతిపక్షాలుగా ఖండించి తొందరగా తేల్చండి, ఒకవేళ మా కార్యకర్త ఉన్నా వాడిని అరెస్ట్ చేయండి అని అంటే అది మీరు లేరు అనే అప్పుడు అర్థమైంది. అంత తప్ప అదిగో పలానా తెలుగుదేశం వాడిని అరెస్ట్ చేస్తున్నారు, ఇదిగో మా మీద కుట్ర పన్నుతున్నారు. ఏం దుర్గారావు వాడు తెలుగుదేశం అయితే అంటే వాడు అది చేయకూడదా? అంటే అరెస్ట్ చేయకూడదా? దుర్గారావు ఉన్నాడా? దుర్గారావు వెనకాల బోండావమ్మ ఉన్నాడా? బోండావమ్మ వెనకాల చంద్రబాబు ఉన్నాడా? లేదంటే అసలు ఎవరున్నారు? వీళ్ళకి సంబంధం ఉందా లేదా? ఇంకెవడన్నా ఉన్నాడా? తేల్చాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. తేల్చినాక ఖచ్చితంగా దాని మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకి వెళ్ళొచ్చు, ఎలక్షన్ కమిషన్కి వెళ్ళొచ్చు. ప్రధానమంత్రి మోడీ మీ జేబులో మనిషే కదా, అక్కడికైనా వెళ్ళొచ్చు. సో చెబుతారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు మేమంతా పొత్తు సూపర్ గీపరం. మొన్నటిదాకా మోడీ ఏమో వేస్ట్ పిల్లాన్ని చూసుకున్నాడు, ఈ దేశాన్ని ఏం వెళ్తాడు అంటాడు. ఇప్పుడేమో మోడీ అంత గొప్పవాళ్ళు అంటాడు. ఇవన్నీ వాళ్ళకి అలవాటే కాబట్టి పొద్దున ఒక మాట మాట్లాడతాం, మళ్ళీ సాయంత్రాన్ని దాన్ని మార్చేయటం. గజనీ కంటే ఘోరంగా మాట్లాడతారు వీళ్ళు. ప్రజలు మర్చిపోతారనే ఫీలింగ్ లో ఉంటారు. మీరేమంటారు అంటే జనరల్ గా ఏ వ్యాఖ్య చేసిన తర్వాత ఆ మార్పుని ప్రజలు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తారు, అంతకుముందు ఎప్పుడో జరిగిపోయింది ప్రజలు పట్టించుకోరని ఒక చిన్న పాయింట్ ని కొంతమంది ఒకప్పుడు అది ఉండేది. నేను ఎందుకు ఆ మాట అంటే ఒకప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇంత సోషల్ మీడియా లేదు కదా. అప్పుడు ఆ పత్రికలో రాస్తే ఆ పత్రిక యాడ ఉండేది తెలియదు, తెల్లారిపాటికి ఆ పత్రిక యాడ ఉంటుందో తెలియదు. యాడో లైబ్రరీలోకి వెళ్ళి ఎవడన్నా ఎతికితే తప్ప ఏది ఆ ఇన్ఫర్మేషన్ కోసం దొరికేది కాదు. ఇప్పుడేంటి, చంద్రబాబు నాయుడు నాడేమన్నాడు నేడేమన్నాడు బాక్స్ వేసి మరీ వస్తుంది. వద్దన్న కింద ట్రోల్ అవుతూ వస్తుంది. మనం స్క్రోల్ చేస్తుంటే యూట్యూబ్లో అరే చంద్రబాబు నాయుడు మోడీని తిట్టింది, మోడీని పొగిడింది, మీరు వద్దన్నది కింద చూపిస్తున్నప్పుడు జనాలు ఎట్ట మర్చిపోతారు? పదే పదే వస్తుంది కదా, చేతిలోనే ఉంది కాబట్టి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాడు, ఏ విధంగా ఉన్నాడు అనే దానికి ఈ టెక్నాలజీ వచ్చినాక చంద్రబాబు నాయుడు ఒకటి అంటాడు, ఈ టెక్నాలజీ నేనే కనిపెట్టా అంటాడు.
ఆ టెక్నాలజీ వచ్చినాక నువ్వు ఓడిపోయావు, ఎందుకంటే నీ బండారం మొత్తం ఆ టెక్నాలజీతో బయటపడుతుంది కాబట్టి. నువ్వు కనిపెట్టింది లేదా టెక్నాలజీని, బట్ నువ్వు అట్లా సొల్లు కబుర్లు చెప్పుకుంటా గడిపోయి ఉన్నావు. ఇప్పుడు ఆ టెక్నాలజీ వచ్చినాక నాడు బాబు ఏమన్నాడు, నేడు బాబు ఏమన్నాడు, నాడు బాబు కొడుకేమన్నాడు, నేడు బాబు కొడుకేమంటున్నాడు, నాడు పవన్ కళ్యాణ్ని ఇదే తెలుగుదేశం వాళ్ళు మల్లెపూలు బాగా నలుపుతాడు అన్నారా లేదా, ఈరోజు మళ్ళీ మల్లెపూలు కాదు ఇంకా బాగా ఏదైనా మాట్లాడతా పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారా లేదా ఈ తెలుగుదేశం వాళ్ళు. ఇవన్నీ వచ్చినాయి కదా. వచ్చినప్పుడు మరి ప్రజలకి మర్చిపోదామన్నా, ఒకవేళ గుర్తు లేకపోయినా యూట్యూబ్లు గుర్తు చేస్తుంది కదా.